ఇన్సూరెన్స్ని, కారు యొక్క ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ వెహికల్ని యొక్క ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి, షోరూమ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, మనం యాక్సిడెంట్ అయిన వెహికల్ని ఎన్ని రోజులలో క్లెయిమ్ చేయవచ్చు, మనకు సర్వే వాళ్ళకు ఎలా ఏర్పడుతుంది ఎన్ని రోజులలో యాక్సిడెంట్ అయిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మనకి ఫ్రెష్ డ్యామేజ్ ఉంటుంది. ఫ్రెష్ డ్యామేజ్ అంటే ఈరోజు తాకింది కానీ నిన్న తాకింది కానీ వీటికి ఏమవుతుందంటే మనం ఫ్రెష్గా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి టచ్ చేసినా కూడా వేరే ఒక వెహికల్ యొక్క ఏదైనా ఆ కలర్ కానీ మన చేతికి అంటుతుంది. అదే కొంచెం మనం చాలా రోజుల తర్వాత వేయించుకున్నాం అనుకో, అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇనుము అనేది రస్ట్ వస్తుంది, ఐరన్ అనేది రస్ట్ వస్తుంది. ఆ రస్ట్ వల్ల ఐరన్ అనేది రస్ట్ వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది 7 days, యాక్సిడెంట్ అయిన 7 daysలో మనం క్లెయిమ్ చేయించుకోవాలి. లేకపోతే ఐరన్ అనేది రస్ట్ వస్తుంది, సర్వే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మేజర్ వెహికల్కి ఏమైనా కట్ అయిందనుకో అది రీప్లేస్ చేయాలి. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కావాల్సింది ఇన్సూరెన్స్ జిరాక్స్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఇప్పుడు మనం క్లెయిమ్ పేపర్ని ఎలా ఫిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ చేయాల్సిన మొబైల్ నెంబర్, తర్వాత డేట్, తర్వాత టైము, తర్వాత ప్లేసు, ఎంతమంది యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు కార్లో, తర్వాత ఏ పర్పస్లో వాడుతున్నారు కార్ని, తర్వాత ఏమైనా పోలీస్ కేసు ఇట్లా అయిందా లేకపోతే అది ఇలా జరిగింది. ఫస్ట్ మనం రాయాల్సింది కాంటాక్ట్ నెంబర్, ఓవల్ది ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్. నేను ఎగ్జాంపుల్ రాస్తున్నా, ఏదో ఒక నెంబర్ రాస్తున్నా చూడండి. తర్వాత యాక్సిడెంట్ డేట్, ఏదో ఒక డేట్ ఇస్తున్నా. తర్వాత టైము, తర్వాత ప్లేసు, తర్వాత ట్రావెల్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ప్లేస్ హైదరాబాద్. ఎంతమంది ఉండే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 ఉండే. కార్ని ఏ పర్పస్లో వాడుతున్నావు, ఓన్ పర్పస్. ఇలా జరిగింది. ఇవి మాత్రం క్లెయిమ్ ఫామ్లో జరుగుతాయి.